హాయ్ వ్యూవర్స్, నేను వంశీ. ఊహించని చిక్కుల్లో మెగా కోడల లావణ్య ఎలా ఇరుక్కుపోయింది ఏంటి అంటారా? అంటే వరుణ్ తేజ్ గారికి లావణ్య గారికి మ్యారేజ్ 1 ఇయర్ అవుతుంది. వాళ్ళ ఫొటోస్ కానీ రొమాంటిక్ ఫొటోస్ ట్విట్టర్ లో కానీ ఇక్కడ వైరల్ అవుతూనే ఉంటే వాళ్ళకి పెళ్ళై 1 ఇయర్ అవుతున్నా కూడా చాలా టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంటి కోడల అంటే మెగా కోడలు కాకముందు తనకి ఎంత క్రేజ్ ఉందో మనకు తెలిసిన తన అమాయకత్వం అవన్నీ సినిమాలతో చాలా క్రేజ్ సంపాదించుకుంది. మెగా కోడలు అయిన తర్వాత ఇంకా క్రేజ్ పెరిగిందని అనడానికి ఆ నిదర్శనం అంటే చెప్పుకోవచ్చు మనం. ఇంకా క్రేజ్ పెరిగిందంటూ తర్వాత అంటే గతంలో వరుణ్ తేజ్ గారికి లావణ్య గారికి పెళ్లి కాకముందు కొన్ని సినిమాస్ కి తన అగ్రిమెంట్ చేయడం జరిగింది. రొమాంటిక్ సినిమాస్ అనమాట. కొన్ని బడ్జెట్ ప్రాబ్లమ్స్ తో ఆ సినిమాలు ఆగిపోవడం, తర్వాత అవి క్యాన్సిల్ అయిన అనుకోవడం, తర్వాత ఏంటంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోలేదు లావణ్య గారు, లైట్ తీసుకుంది. ఎందుకంటే డబ్బులు బడ్జెట్ ప్రాబ్లం వల్ల లావణ్య గారు లైట్ తీసుకోవడం జరిగింది అనమాట. కానీ ఇప్పుడు మెగా కోడలు అయిన తర్వాత ఆ పేరు ఉపయోగించుకొని బ్లాక్ బస్టర్ కొట్టాలని సినిమాతో కొన్ని మంది డైరెక్టర్లు అగ్రిమెంట్ లావణ్య గారికి పదే పదే పంపిస్తూ మొండి పట్టు పడుతున్నాం, ఆ సినిమా ఖచ్చితంగా చేయాల్సింది అన్నట్టుగా మొండి పట్టు పడుతున్నాం. మరి లావణ్య గారు మరి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే తను చెప్పడం కూడా జరిగింది, నేను ఆ సినిమాలు చెయ్యను, నాకు అలాంటి ఇష్టం లేదని చెప్పడం కూడా జరుగుతుంది. కానీ పదే పదే పంపిస్తూ ఇలా చేయడం జరుగుతుంది అన్నమాట. కొంతమంది డైరెక్టర్లు మెగా పేరు ఉపయోగించుకొని బ్లాక్ బస్టర్ కొట్టాలని ఒక పేరుతో తను కొంతమంది డైరెక్టర్లు ప్రయత్నిస్తున్నారు. మరి ఆ సినిమా మరి ఏమైతుందో లీగల్ గా వెళ్తారా, మరి ఏమన్నా పరిష్కరిస్తారని చూడాలి. మనకి ఎవరెంత మటుకు అయితే రెస్పాన్స్ విషయం అయితే కనపడట్లేదు. మరి ఎందుకు తనంత నెగ్లెన్స్ తీసుకోవడం గల కారణం ఏంటంటే బడ్జెట్ ప్రాబ్లం వల్ల, బడ్జెట్ లేదు కాబట్టి క్యాన్సిల్ అయింది అనుకున్నాను అంటూ తను పట్టించుకోవడం కొంచెం నెగ్లెన్సీ వల్ల అది ఎక్కడికో ఇప్పుడు మెగా కోడలు అయిన తర్వాత వాళ్ళు ఉపయోగించుకునే విధంగా వాళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నారు. మనం చూసినట్టయితే కొన్ని కామెంట్స్ నెట్టింట చూసినట్టయితే మెగా డైరెక్టర్ చాలా కోప్పడుతున్నారు అనమాట. ఇలా చేయడం కరెక్ట్ కాదన్నట్టుగా మెగా మీద ఒక విమర్శనం అంటే ఒక పేరు తీసుకురావాలి, చెడ్డ పేరు తీసుకురావాలి, ఎందుకు ఇలా చేస్తున్నారని మాట్లాడుతున్నారు అనమాట. డైరెక్ట్గా మేము లీగల్ ద్వారా మేము ప్రొసీడ్ అవుతున్నట్టుగా కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరి లావణ్య గారు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, వరుణ్ తేజ్ గారు ఎలాంటి రిప్లై ఇస్తారో మనం చూడాల్సిందే. అంటే గతంలో మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ మనం తాజాగా చూసినట్టయితే పెళ్ళై 1 ఇయర్ అవుతున్నాము లావణ్య గారికి, వరుణ్ తేజ్ గారికి పెళ్ళై 1 ఇయర్ అవుతున్నాము. ఇప్పటికీ వీళ్ళిద్దరి మధ్య సంబంధించిన రొమాంటిక్ పిక్స్ కానీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి అన్నమాట. మెగా కోడలు అయిన తర్వాత పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది లావణ్య గారికి. అది దృష్టిలో పెట్టుకొని గతంలో అంటే బడ్జెట్ ద్వారా ఆగిపోయిన కొన్ని సినిమాలు, రొమాంటిక్ సినిమాలు అప్పుడు అగ్రిమెంట్ చేసుకున్న విధంగా బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఆగిపోయినాయి అనమాట. ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోకపోవడం ఒక కారణం వల్ల ఇప్పుడు అంటే మెగా కోడలు ఒక పేరు పెట్టుకొని వాళ్ళు ఈ పాపులారిటీని తీసుకున్న డైరెక్టర్లు చూస్తున్నారు, బ్లాక్ బస్టర్ కోడలు ఒక విధంగా చూస్తున్నారు. కానీ లావణ్య గారు ఎలాంటి వాటికి నేను చేయను, ఇలాంటి సినిమా చేయనని నిర్ధారణ చెప్పడం, కానీ వాళ్ళు పదే పదే అగ్రిమెంట్ పంపిస్తూ మొండిపట్టి పట్టడం జరుగుతుంది అనమాట. మరి చూడాలి లావణ్య గారు లీగల్గా వెళ్తారా, ఎలాంటి రెస్పాన్స్ అవుతారో మనం